చార్టర్డ్ అకౌంటెన్సీ అంటే సిఏ గురించి ఇంపార్టెంట్ డీటెయిల్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. సిఏ ప్రొఫెషన్ ఇండియాలో ఫైనాన్స్, ఆడిటింగ్, టాక్సేషన్ అండ్ అకౌంట్స్ ఫీల్డ్లో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్న పోస్ట్. ఈ ఎగ్జామ్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తారు. సిఏ కోర్స్లో టోటల్గా 3 స్టేజెస్ ఉంటాయి: ఫౌండేషన్, ఇంటర్మీడియట్ అండ్ ఫైనల్ స్టేజ్. ఇది ఎంత టఫ్ అంటే ఎవ్రీ ఇయర్ ఫైనల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళలో జస్ట్ 25 to 30% పీపుల్ మాత్రమే ఈ ఎగ్జామ్ని క్లియర్ చేయగలరు. సిఏ ఫౌండేషన్కి ఎలిజిబిలిటీ వచ్చేసి 12th క్లాస్, అంటే ఇంటర్మీడియట్ తర్వాత జాయిన్ అవ్వచ్చు. అదే మీరు డిగ్రీ తర్వాత సిఏ జాయిన్ అవ్వాలనుకుంటే డైరెక్ట్ ఇంటర్మీడియట్ స్టేజ్లోకి అయితే జాయిన్ అవుతారు. సో ఫౌండేషన్ స్టేజ్ అనేది ఉండదు. టోటల్గా సిఏ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 4 to 5 years పడుతుంది. ఎగ్జామ్ అటెంప్ట్స్ అండ్ పాస్ అవ్వడానికి పట్టే టైంని పైన ఇది డిపెండ్ అయి ఉంటుంది. కోర్స్ కంప్లీట్ అయ్యాక మీరు ఆడిటర్, ట్యాక్స్ కన్సల్టెంట్, సిఎఫ్ఓ, ఫైనాన్షియల్ అనలిస్ట్ లేదంటే ఓన్ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేయొచ్చు. సిఏ చేసిన వాళ్ళకు స్టార్టింగ్ శాలరీ 7 to 8 lakhs per annum ఆ రేంజ్లో స్టార్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ని బట్టి 30 to 40 lakhs per annum వరకు కూడా ఎర్న్ చేయొచ్చు. అంతేకాదు పెద్ద పెద్ద కంపెనీస్కి వర్క్ చేస్తూ క్రోర్స్ ఎర్న్ చేసే చార్టర్డ్ అకౌంటెంట్స్ కూడా చాలా ఉంటారు. సో సిఏ అంటే టఫ్గానే ఉంటుంది, బట్ రెస్పెక్టెడ్ అండ్ ఎక్కువ ఎర్న్ చేసే ఛాన్స్ ఉండే కెరియర్ ఆప్షన్ అవుతుంది. అండ్ ఇందులో మీరు క్వాలిఫై అవ్వడం కోసం సక్సెస్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. క్వాలిఫై అవుతే మాత్రం చాలా మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.